ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతున్నారనేది కొంతవరకు స్పష్టత వచ్చేసిన పరిస్థితి. ఇప్పటికే ఆ కేంద్ర నాయకత్వంతో, కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నటువంటి ఆవిడ చర్చల నేపథ్యంలో కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు రాబోతున్నారనేది సమాచారం. అయితే గత ఎన్నికలు అంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆవిడ పార్టీని విలీనం చేస్తామని చెప్పని గతంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు చర్చలు జరిపినట్టు బయట నడిచినటువంటి చర్చ. ఆ తర్వాత ఆవిడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పార్టీ నుంచి ఆవిడ పోటీ నుంచి తప్పుకోవడం పూర్తిగా. సరే, ఆవిడ పోటీ చేసేటువంటి సీట్ను కూడా త్యాగం చేసి బయటకు రావటం, వైఎస్ఆర్టీపీలో పనిచేసేటువంటి చాలామంది నేతలు ఆవిడని విమర్శించినప్పటికి కూడా భవిష్యత్తు దృష్ట్యా అన్ని రెండు రాష్ట్రాలకి న్యాయం జరగాలనేటువంటి అంశంతో భవిష్యత్తు దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకుంటున్నామని అప్పుడు బహిరంగతంగానే ప్రకటన చేయడం. అయితే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ఏపీ రాజకీయాల్లోకి ఆవిడ రాబోతాం. ఇప్పటికే మల్లికార్జున ఖార్గేతో కానీ ఇతర నేతలతో కానీ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే అందరూ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా రేపు జరగబోయేటువంటి 24 ఎన్నికల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కీలకంగా కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర పోషించాలి, అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలి, లేదా పొత్తులతో వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా అంటే పొత్తులు అనే అంశాన్ని పక్కన పెడితే కనుక అన్ని పార్టీలతో కలిసి మాత్రం పనిచేయాలి, లేదంటే అన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అన్ని పార్టీలతో కలిసి పనిచేయాలా లేదా అనే విషయాన్ని తర్వాత రానున్న రోజుల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద ఉంటుంది. కానీ అన్ని స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి అనేది విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో వాటిని పూర్తిగా మళ్ళీ తిరిగి నెరవేర్చాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, బీజేపీ మేము ఇప్పటికే చేయమని చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కనుక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తాము, ప్రత్యేక హోదా కాడి నుంచి మొదలు పెడితే అన్ని అంశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తామనేది గతంలోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు షర్మిల గారు వస్తే కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా అంటే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ పార్టీలోకి రావడానికి, పార్టీ బలపడటానికి, అన్ని స్థానాలని పోటీ చేయడానికి కావాల్సినటువంటి షర్మిల గారు కనుక వస్తే తిరిగి వాళ్ళందరూ వస్తారు. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం చాలా బలహీనంగా ఉంది. అంటే బీజేపీకి పురంధరేశ్వరి గారిని తీసుకురావడంతో బీజేపీ ఎలా బలపడుతుందని చెప్పని బీజేపీ ఎలా బలపడుతుంది, నాయకత్వం ఎలా బలపడుతుందని ఆలోచించారో సేమ్ షర్మిల గారిని కూడా తీసుకొస్తే ఒక గ్రాఫ్ ఉన్నటువంటి మహిళ కాబట్టి, అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి తనయురాలుగా అక్కడ ఉండేటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎలా ఉంది కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం కర్ణాటక ఎన్నికలకు ముందు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ఫైట్ చేస్తుందో చూసాము. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా ఫైట్ చేశాడు. రెండు రాష్ట్రాల్లో కూడా అటు సౌత్లోనే ఇటు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడటమే కాకుండా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదంటే వైసీపీ, టీడీపీ ప్రాంతీయ పార్టీలుగా రెండు చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మరొకసారి ప్రజలు ఆదరిస్తారా అంటే కాంగ్రెస్ పార్టీకి తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు. సో ఇప్పుడు ముఖ్య నేతలతో కలిసి పనిచేసే, గ్రౌండ్ స్థాయిలో పనిచేసే నేపథ్యం ఏదైతే ఉందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడూ బలంగానే ఉన్నప్పటికీ కూడా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా బలహీనపడిపోయినటువంటి పరిస్థితి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా వందోలో ఏదో తిరిగినటువంటి పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సేమ్ రేపొద్దున ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించవచ్చు. అధికారంలోకి ఎప్పుడు వస్తుందా అని చెప్పలేం. కానీ ఇప్పుడున్నటువంటి టీడీపీని, జనసేనని, అదేవిధంగా వైసీపీని కాదని ఉన్న పడంగా కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కడతారా అంటే అది ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మాత్రం బ్రతికించడానికి మాత్రం షర్మిల గారి ఎంట్రీ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్య కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కొంతవరకు వచ్చినట్లే. ఎందుకంటే నేతలు విడిచి వెళ్లడంతోనే విభజన తర్వాత ఏపీ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లడంతోనే ఆ పార్టీ బలహీనపడింది. కాబట్టి విభజన తర్వాత ఇప్పుడు ఆ నేతలందరూ పార్టీలోకి వస్తే కనుక
జవజ్జీవాలు వచ్చినట్టే. పోతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విభజన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటే కనుక పక్క నుంచి టీడీపీ బలమైన పార్టీ ఉన్నప్పటికి కూడా అంటే ఈ ఎఫెక్ట్ అంతా వైఎస్ఆర్సీపీ మీద పడుతుంది అని 100% చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ బలపడే కొద్దీ కూడా వైఎస్ఆర్సీపీ పడుతుంది. అది ఎప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా మాత్రం టీడీపీ ఇటు కాంగ్రెస్ మాత్రం కొట్లాడుకునేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అంటే షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు అంత వస్తుందా అంటే అంత రాదు, అంత వస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి రావటం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఊపందుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది.